నిర్లక్ష్యం చేస్తే మనం మర్చిపోయినట్లు కాదా అండి? దేవుణ్ణి విడిచిపెట్టినట్లు కాదా? దేవునికి దూరమైనట్లు కాదా? ఒక్కసారి ఆలోచన చేయి. నీకు ఇచ్చిన దానిని, అది ఏదైనా సరే, ఆశీర్వాదమా, దీవెనా, ఆరోగ్యమా, కుటుంబమా, భార్యనా, భర్తనా, పిల్లలా, లేదా నీ చేతి పనా, ఉద్యోగమా, నీ చదువులా, వ్యాపారమా, లేదా నువ్వు చేస్తున్నది ఏదైనా, నీకిచ్చిన దానిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది నువ్వు మరిచిపోయిన వాడు అవుతావు, మరిచిపోయిన దానం అవుతావు. తద్వారా నీకు ప్రయోజనం ఏమి ఉండదు నిర్లక్ష్యం చేస్తే. ఇంకొకటి ఉంది, నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనము లేకపోగా ఒకటైతే దేవుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వాక్యంలో రాయబడింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? ఇంత దేవుని యొక్క ధన్యతను లేదా ఆయన గొప్ప భాగ్యమును విడిచిపెట్టుకుంటే ఎలాగ తప్పించుకుంటావు? దేవుడు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఇవ్వాలని నువ్వు తప్పించుకుంటా ఉంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఏంటి నీ పరిస్థితి అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. అదేనా ఉండేది? అదే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, కొందరు వింటారంట, విన్న మాటలను మర్చిపోతారు, నిర్లక్ష్యం చేస్తారు, విడిచిపెట్టేస్తారు. ఇక్కడ వింటారు, ఇక్కడ విడిచిపెట్టేస్తారు, వదిలేస్తారు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడిన్నది ఇక్కడికి రావాలి, హృదయంలోనికి రావాలి, గుండెల్లోనికి రావాలి. అప్పుడు నా ప్రియ దేవుని బిడ్డరా, నీకెంతో ప్రయోజనం. హల్లెలూయా. నీ కుటుంబానికి ఎంతో మేలు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రయోజనము దేవుడు చేకూరుస్తాడు. అంత గొప్ప మంచి దేవుడు నీకు ఇచ్చిన ఆ కృప, గొప్ప భాగ్యం, ఆధిక్యత, ధన్యత అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. అందరిలాగా నువ్వు ఆలోచించొద్దు. అందరిలా కొందరు ఉంటారు, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, ఈ గుంపులో ఉండేలేమి పక్కోళ్ళు కాదు, విన్న వాళ్ళే వింటారు, నిర్లక్ష్యం చేయి. ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళేమి తర్వాత వింటారు, ఊరుకుంటారు. కొందరు వారు దేవుని నమ్ముకున్నాం అని చెప్పేవాళ్ళే, ఏ కొత్త వాళ్ళేం కాదు. నాతో అంటుంటారు, మేము కూడా దేవుని మాటలు బాగా వింటున్నామయ్యా బయట నుంచి. కొందరు వింటారు, విన్నవారు ఏం చేయాలి? వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఆహ్వానించాలి మన హృదయంలోనికే. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విని మర్చిపోయేవారు ఉంటే ఆ గుంపులో నుంచి బయటికి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విని మర్చిపోయేవారు ఉంటే ఆ గుంపులో నుంచి బయటికి రండి. ఇంకొక మాట గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 32. చదవండి అక్క. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నువ్వు చెప్పున్నది ఇంకొకసారి వింటాం వాయిదా వేసిరి. ఏమంటా విన్నారు? దేవుని పునరుత్థానం గురించి, మరణము గురించి, దేవుని సుచరిత్ర గురించి విన్నారు కొందరు. విని ఏం చేసినారంట? మరలా అంటే దాని అర్థం ఏంటి?
వాయిదా వేస్తారు. వింటారు, వాయిదా వేస్తారు. వింటారు, దేవుడు చెప్తున్నాడు నీతో, ఈ మాట దర్శిస్తున్నాడు, ఈ వాక్యంతో మాట్లాడుతున్నాను అనుకో, ఆ మాట ప్రకారంగా ఈ రోజున నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, నా కుటుంబ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, లేదా నా కుటుంబంలో ఉన్న సమస్యను ఈ రకంగా సాల్వ్ చేసుకోవాలి, లేదా నాకున్న ఈ కష్టాల నుండి ఈ విధంగా బయటపడాలి అని దేవుడు ఏ విధంగా అయితే చెప్పింటాడో దాన్ని వింటారా? విని తర్వాత ఏం చేస్తారంటే వాయిదా వేస్తారు. వాయిదా, మరలా చేద్దాంలే, మరలా చూద్దాంలే, మరలా ఈరోజు ఇంతటితోనే అయిపోతుంది. ఈ యొక్క ఆదివారం ఎన్ని ఆదివారాలు రావు, ఈ ఆదివారం పోకపోతే కొంపలు మునిగిపోతాయి ఏంటి? ఈ ఆదివారం పోతే కొంపలు మునిగేం పోవు, కానీ మరలా నిన్ను దేవుడు ఎప్పుడు ఎట్లా మాట్లాడుతాడో నీకే తెలియదు, నాకు తెలియదు, మనకెవరికి తెలియదు. మరలా ఇవే మాటలు నీతో మాట్లాడతాడని గ్యారెంటీ లేదు. మరలా దేవుని మాట నువ్వు వింటావో వినవో కూడా తెలియదు, నీ ఇష్టం. ఆదివారంలో వస్తాడు, నువ్వు ఆదివారం వచ్చేంత వరకు ఉంటావని గ్యారెంటీ ఉంది? లేకపోతే నీవు వినడానికి నీ చెవులు పనిచేస్తాయని గ్యారెంటీ ఏముంది? లేదంటే నీకు చెప్పేవారు ఉంటారని గ్యారెంటీ ఏముంది? ఒకసారి ఆలోచించండి. వాయిదా వేయొద్దని నా బాధ, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా కానీ ఈ మాటతో నిన్ను దర్శిస్తున్నాడంటే, మాట్లాడుతున్నాడంటే, చెబుతున్నాడంటే దాని ప్రకారంగా మనము నడుచుకోవటానికి 100% ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. వాయిదాలొద్దు. మారు మనసు పొందండి. మనసు మార్చుకోవడం అంతే. నేను మరలా మార్చుకుంటానంటే కుదరదు. ఇంకా సమయం ఉంది కదా. కొందరు అంటూ ఉంటారు యవనస్తులందు, ఇంకా సమయం ఉంది, బాప్తిసం తీసుకో, మనసు మార్చుకో, దేవుని సన్నిధి కంటే మళ్ళీ వస్తా, సమయం ఉందిగా. ఒకసారి తల్లి చాలా ప్రార్థన పర్రాలు, భర్త ఫుల్లు తాగుబోతూ, కుమారుడు ఫుల్లుగా తిరిగిపోతూ, కానీ ఆ తల్లిగారు మానక భర్త కోసం, కుమారుని కోసం ప్రార్థన చేసేది గంటల తరబడి. భర్త బయటికి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, కుమారుడు బయటికి వెళ్ళినప్పుడు అనుదినం ప్రార్థన చేసేదే. చివరికి తిరుగుబోతూ కుమారుడు తాగుబోతూ అయిపోయాడు. నాన్నను కూడా నేర్చుకొని, నాన్నను చూసి. ఒకరోజు వీళ్ళిద్దరు లేరు కదా అని చెప్పి భారంగా కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. పోయినట్లుగా పోయి కొట్టు దగ్గరికి వెళ్ళి ఫుల్లుగా సారా తాగేచ్చి కుమారుడు గణేష్ అంటే ఆ ఇంటిని పదే తలుపు తట్టాడు. ఈమె కొంచెం లోపల ఉండి బాగా దేవునితో ఏడ్చి ప్రార్థన చేసుకుంటుంది నీలమై. ఇక కాలుతో తన్నడం ప్రారంభించాడు ఆ డోర్లను. సౌండ్ ఎక్కువ వచ్చింది. అరే ఎవరు వచ్చినట్టున్నారు, నా కుమారుడు, నా భర్తను అని చెప్పేసి ఆమె దేవుని సన్నిధిలో ఆమెనని అడిగి వెళ్ళిపోయి డోర్ తీసింది. డోర్ తీయంగానే కుమారుడు కాలుతో తన్నాడు. బండబూతులు తిడుతూ, ఎంతసేపు నేను ఉండాలి, బయట డోర్ కొట్టాలి, ఏం చేస్తున్నా, ఏం ప్రార్థన అని ప్రార్థనతో సహా తిట్టడం మొదలుపెట్టాడంట. వాటికి ఆ దెబ్బలు తింటూ, తన్నులు తింటూ ఆ తల్లి అంటుంది, రే నన్ను ఏమైనా తిట్టు కొట్టురా, ప్రార్థన కానీ దేవుణ్ణి కానీ ఏమనద్దురా, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను రా అని అడుగుతుంది, బ్రతిమలాడుతుంది తల్లి.
మరింత ఆ మాట అడిగేసరికి ఇంకా ఎక్కువ అధికంగా తిట్టడం మొదలుపెట్టాడు, కొట్టడం మొదలుపెట్టాడు. తనకు శక్తి ఒంట్లో ఉన్నంత వరకు తిట్టడం కొట్టడం విడిచిపెట్టలా. ఆ తల్లి అట్నే ఓర్చుకుంది, ఏడ్చుకుంటూ కూర్చుంది. తిట్టించేపు తిట్టాడు, కొట్టించేపు కొట్టాడు, వెళ్ళిపోయాడండి. ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుదామని వెళ్తున్న సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఎక్కబోయి సరాసరిగా దాని కిందికి వెళ్ళిపోయాడు. అక్కడ చూసిన వారంతా, ఆ స్టంట్ చూసిన వారంతా, లేక ఆ సీన్ చూసిన వారంతా ఇక అయిపోయిందిరా పరిస్థితి అని గగ్గుర అడిచేర్చి రే అని ఆ దగ్గరికి వెళ్ళారు. ట్రైన్ వేయింతవరకు ఏం చేయనీకి లేదు కదా. తీరా ట్రైన్ పోయింది. చూస్తే ఆ పిల్లవానికి కనీసం చిన్న దొక్కొని కూడా పోలేదండి, చిన్న దెబ్బ కూడా తగలేదండి. అక్కడ ఉన్నవారు చూసి ఎంత ఆశ్చర్యపోయారో. తనకు కూడా తాగిందంత దిగిపోయింది, మొత్తం అంతా దిగిపోయింది. సరాసరుగు పరుగని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ డోర్ దగ్గర ఉండి చిన్నగా చెవి పెట్టి వింటా ఉన్నాడు. వాళ్ళమ్మ ఏడ్చి ప్రార్థన చేస్తుంది. తండ్రి యేసయ్యా, నా కుమారుడిని తెలియక తిట్టాడు, నీ ప్రార్థనను నిర్లక్ష్యం చేశాడు, నీ ప్రార్థనను తిట్టాడు, నన్ను కొట్టాడు, దయతో క్షమించయ్యా. బయటికి వెళ్ళిపోయాడయ్యా, మరి తాగుడు ఎక్కువైందయ్యా, మత్తు ఎక్కువైంది ప్రభువా, దయతో కనికరించయ్యా. ఎక్కడ ఏమవుతుందో తెలు ప్రభువా, నా కుమారుని కాపాడయ్యా, నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడయ్యా. గోజాడుతూ కేకలు వేస్తూ ఏడుస్తుందంట. ఆ డోరు దగ్గర నుంచి కాస్త చిన్నపడుతుంటే మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్తే ఆ కిటికీ దగ్గర నుంచి చూస్తే ఆమె దేవుని పాదాలు పట్టుకొని ఎంత గోజాడుతుంది, ఏడుస్తుందండి. అప్పుడు జ్ఞానోదయం కలిగింది ఈ వ్యక్తికి. అయ్యో, మా అమ్మ అదే సమయాల నేను ఆడున్నప్పుడు నేను చచ్చిపోయిండేవాడిని, మా అమ్మ ప్రార్థన చేసినందుకే దేవుడు నన్ను ఈ రోజున, లేకుంటే ఆ పరిస్థితులు బ్రతికే పరిస్థితి అంది ట్రైన్ కింద పడితే. అదేంటో దేవునికి స్తోత్రం, మరి ఎంత అద్భుతమైనటువంటిదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాయిదా వేస్తున్నారు. ఒక్కోసారి ఏమనుకుంటారంటే, మా అమ్మ తిక్కది, మా నాయన తిక్కోడు, మా అమ్మ పిచ్చిది, ప్రార్థన ఎప్పుడు ప్రార్థనే పోతుంటుంది అనుకుంటారు. ఆ తల్లి లేదా ఆ తండ్రి దైవ సన్నిధిలో ప్రార్థన చేయబట్టే నువ్వు ఏ చోట ఉన్నా క్షేమంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపదలు వస్తుంటే ఆపదలు తప్పించబడుతున్నావు, అపాయం వస్తుంటే అపాయం నుండి తప్పించబడుతున్నావు. నువ్వు నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నా కూడా నిన్ను కాపాడుతున్నాడు. కారణం ఏంటి అని చెప్పి వీళ్ళు ఏమనుకుంటారంటే వాయిదా వేస్తూనే ఉంటారు. ఎందుకో మా అమ్మ పిచ్చిది, మా నాయన పిచ్చోడు, మా అమ్మమ్మ పిచ్చిది, మా నాయన చేసిన పిచ్చోడు, వీళ్ళు భక్తి ఇవి దేవుడు వీళ్ళు ఎప్పుడు ఇదేది అంటూ ఉంటారు. వీళ్ళంతే పైపిచ్చు. రే ఇన్రా నాయనా, నా మాట ఇన్రా, పాస్టర్ మాట ఇన్రా, దేవుని మాటలు వినరా, దేవుని దగ్గరికి రారా, దైవ సన్నిధికి రారా, మందిరానికి రారా. వినరు. నా ప్రియ దేవుని బిడ్డ, వాయిదాలు వేస్తూనే ఉంటారు.
దేవుని సన్నిధికి రామన్నవా ఇదే, రక్షణ పొందమన్నవా ఇదే, మార్పు చెందమన్నవా ఇదే, దేవుని మాటలు అంగీకరించమన్నవా ఇదే, దేవుని సన్నిధికి రామన్నవా ఇదే, దేవుని సేవకు రామన్నవా ఇదే, దేవుని పని చేయమన్నవా ఇదే. అన్నిటికీ వాయిదా 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 వాయిదా. దేవుడు కూడా నీ జీవితాన్ని వాయిదానే వేస్తానే పోతాడు, గుర్తుంచుకో జాగ్రత్తగా. ప్రార్థన వాయిదా వేస్తున్నప్పుడు నీకు కావాల్సింది వాయిదా వేయడానికి ఆయనకి పెద్ద కష్టమా చెప్పండి? మార్పు చెందురా, మారు మనసు పొందురా, మారు మనసు పొందమా అని నీకు చెప్తున్నప్పుడు నువ్వు వాయిదా వేసావనుకో, నీకు కావాల్సింది ఇవ్వకుండా వాయిదా వేయడానికి ఆయనకి పెద్ద కష్టమా? ఇవ్వకుండా ఉండడానికి వాయిదా వేయలేడా? ఇవ్వకుండా అరే బాబు నువ్వు రక్షణ పొందరా, ఈ పాపము నుండి లోకము నుండి విడిపించబడరా, దేవుడు నీతో మాట్లాడుతున్నానన్నా, నాకు దర్శనం ఇచ్చారా, నాతో మాట్లాడారా, నువ్వు బాగుపడతావురా అని తల్లి తండ్రి లేదా సేవకులు గోజాడుతూ ఉంటే వాయిదా వేస్తా పోతున్నావు, విని కూడా వాయిదా వేస్తున్నావు. అయితే నీ జీవితానికి నీకు కావలసింది కూడా వాయిదా వేస్తూనే వెళ్తాడు దేవుడు, అంతే. ఆయనకేం పెద్ద కష్టమేం కాదు అది. ఒకవేళ వాయిదా వేస్తున్నావు అనుకో, ఆయనకు చూసి ఎక్సెస్ అయిందనుకో నీ మీద, పాఠమని ఒక దెబ్బ కొట్టేస్తాడు అంతే, ఇంకా ములాజేం లేదు. ఓ దెబ్బ కొడితే నువ్వు కోలుకోలేవు ఇక. అది ఎలాగా తెలియదు కానీ కోలుకోలేము, మళ్ళీ కోలుకుంటే చాలా సమయం పడుతుంది. మరికొందరు హఠాత్తుగా ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పినా వినని వారు హఠాత్తుగా మరణిస్తారని బైబిల్లో రాయబడింది. విని వాయిదాలు మాత్రం వేయొద్దండి, విన్నదాన్ని ఖచ్చితంగా అన్వయించుకోండి జీవితంలో. వాయిదాలొద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలా నష్టపోయాను వాయిదాలు వేసే. కానీ ఇటు అటు ఇశ్రాయేలీయులు కదా మొత్తం అరణ్యం అంతా తిప్పి మరలా 14 రోజులు ప్రయాణం చేయాల్సింది 40 రోజులు తీసుకొని పోయినాడో, అలానే నేను మరలా ఆ చోటికే రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినేనంతే దేవుడు విడిచిపెట్టడండి. మనం విడిచిపెట్టచ్చు, మనం మర్చిపోవచ్చు, కానీ ప్రభు విడిచిపెట్టడండి. మనం చేసిన తీర్మానము, మనము ఒప్పుకున్న ఒప్పుకోలు, మనము తీసుకున్న నిర్ణయం మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడండి. ఒక్కసారి ప్రభుకు మనము మాట చెప్పామంటే ఆయన విడిచిపెట్టడు, మర్చిపోడండి. మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొందరు ఉంటారంట, వింటారు, వాయిదా వేస్తారు. ఈ గుంపులో ఉంటే బయటికి రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాయిదా వేసే గుంపులోంచి బయటికి రా. వింటున్నావు, మంచిదే. వాయిదా వేస్తున్నావు, తద్వారా నీకు మంచిది కానే కాదన్న విషయాన్ని ప్రేమతో తెలియచేస్తున్నాను. వాయిదా వేసేదాన్ని నువ్వు పక్కన పెట్టేసాయి. హల్లెలూయా. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 18వ వాక్యం చూద్దామండి. మరొక గుంపు ఉంది, మరొక లిస్టు. ఇక్కడ ఒక మాట రాయబడి మరొకొందరి గురించి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 18వ వాక్యం. జ్ఞానులు కొందరు చెప్పుకోండి, అందరూ అతడు దేవునికి స్తోత్రం. చాలక్క, అక్కడ రాయబడిన మాట మరొకసారి ఫస్ట్ నుంచి చదువుక.
ఓన్లీ 18 వచనం మాత్రమే చదువు. 17-18 వాక్యం అక్క. నేను చెప్పిన మాట ఎన్నోది? 17-18. 17-18. ఎఫికూరియులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పున్నదేమిటి అని చెప్పుకొందిరి. అతడు ప్రకటించను గనక మరికొందరు వీరు అన్య దేవతలను ప్రచురించుచున్నారని చెప్పుకొనిది. చాలక ఇక్కడ ఇంకా చదువుకుంటూ వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకు తెలియపరిచేది ఏంటంటే, కొందరు అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ పేర్లు కూడా తీసి చెప్పాడు. ఎఫికూరియులలోను స్తోఫీకులలోను ఉన్న కొందరు జ్ఞానులు, ఎవరంటే జ్ఞానులు, అర్థంతో కూడా వాదించిరి. అంటే వాదించరంటే చెప్పాలి, విమర్శించిరి, వితర్కించిరి, వాదన పెట్టుకొని, అంటే ఇది కాదు అది అనేది. అంతే కదా వాదించడం అంటే? ఇది కాదు అది అని అర్థం, అది కాదు ఇది అని అర్థం. దీనికి మనకు బాగా అర్థం కావాలంటే విమర్శించిరి. కొందరు వింటారు, ఏం చేస్తారంట? విమర్శిస్తారు. ఈ గుంపు కొందరు విని విమర్శించేవారు, విని అంగీకరించేవారు కాదు, విని విమర్శిస్తారు కొందరు. ఫస్ట్ది ఏం చెప్పాను ఒకసారి జ్ఞాపకం చేయండి. కొందరు విని ఊరుకుంటారు, నిర్లక్ష్యం చేస్తారు. విని మరికొందరు మర్చిపోతారు, విని మరికొందరు వాయిదా వేస్తారు, విని మరికొందరు విమర్శిస్తారు. వింటారు కొందరు, విమర్శిస్తారు. విమర్శించే ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వింటూ ఉన్నారు, మరలా వెంటనే విమర్శించేవారు కూడా ఉన్నారు. కొందరు వినేవారు ఉన్నారు, అంగీకరించిన వారు ఉన్నారు. కొందరు విన్నారు, విడిచిపెట్టిపోయేవారు ఉన్నారు. కొందరు విన్నారు, వాయిదా వేసి వెళ్ళేవారు ఉన్నారు. కొందరు విన్నారు, ఊరుకోండి తమ పనులు తాము చూసుకునేవారు ఉన్నారు. కొందరు విని విమర్శించేవారు ఉన్నారు. లేరా? ఎందరు లేరు ఈ రోజున? వింటారా దేవుని మాటలు, విమర్శిస్తారు. లేదంటే కనుక పరిశుద్ధ గ్రంథములో అలా ఉన్నదా లేదా పరిశీలించండి. విమర్శించొద్దు, విమర్శ అక్కర్లేదండి. చెప్పింది ఉందా లేదా, వాదనలు వద్దండి. చెప్పింది అక్కడ ఉందా లేదా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చెప్పాడా లేదా. చాలామంది విమర్శించే వాళ్ళు ఎక్కువ, విని అంగీకరించేవారు తక్కువ, విని విమర్శించేవారు ఎక్కువ. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. సంఘములో కూడా అక్కడక్కడ కొందరు కనపడుతూ ఉంటారు. వింటారు, విమర్శిస్తారు. ఒకవేళ సేవకుని దగ్గర కాకపోయినా పక్కన 2, 3, 4 లేక కొందరు కూడుకున్న చోట మళ్ళీ ఏంది, ఈ డిస్కషన్ మొదలు పెడతారు. తద్వారా ప్రయోజనం ఏంటి? ఒకవేళ అది వాక్యంలో ఉందో లేదో అది తెలుసుకుంటే నీకు ప్రయోజనం, కానీ విమర్శిస్తే ప్రయోజనం ఏంటి? నేను అందుకనే చాలామందికి చెప్తుంటా, కొందరు సేవకులు కూడా కొందరు లేనప్పుడు విమర్శిస్తున్నప్పుడు అనిపిస్తుంది, బ్రదర్ ఏమనుకోకపోతే నువ్వు మాట చెప్పనా, ఒకవేళ నీకు అంతగా ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉంటే, అంతగా ఆ వ్యక్తి పట్ల నీకు అభిమానం ఉంటే, అంతగా ఆ వ్యక్తి పట్ల నీకు బాగా మంచి కోరుకునే వ్యక్తివైతే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడు, ఇంకా బాగుంటుంది కదా.
వారి దగ్గర వీరి దగ్గర వీరి దగ్గర వారి దగ్గర ఇంకొకరి గురించి విమర్శిస్తే ఏమొస్తుందండి? చాలామంది విశ్వాసుల్లో కూడా ఉన్నారండి అట్లా. విమర్శించువారు ఎక్కువ, వాదించువారు ఎక్కువ. అరే నేను ఒక్కదానేనా, ఇక ఎవరు కనపడరా ఆయనకు? అరే అది ఆయనకు కూడా ఉంటుంది కదా నాతో మాట్లాడాడని. ఎవరితో మాట్లాడాడు అనుకుంటే వాళ్ళతోనే మాట్లాడతాడు దేవుడు. ఎవరికి గుచ్చుకోవాలో వారికి గుచ్చుకుంటుంది వాక్యము, అంతే కదండి. ఎవరితో దర్శించాలో వాళ్ళని దర్శిస్తాడండి దేవుడు. చాలామంది విమర్శిస్తారు, ఇది ఎట్లా, ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఇది అట్లా ఉందా, ఇది ఎట్లా ఉందా. అది నీ ఎలా ఉందా లేదా వాక్యం చూసుకున్న తర్వాత మాట్లాడి, కావాలంటే ఒకవేళ సేవకుడు నిజంగానే పొరపాటుని చెప్పినాడే అనుకో, లేదా లేనిది ఉన్నట్టుగా చెప్పినాడే అనుకో, దగ్గరికి వెళ్ళి అయ్యా ఈరోజు మీరు పొరపాటున ఒక మాట మాట్లాడి లేదా తప్పు మాట్లాడి చెప్పు, తప్పు లేదు, తెలుసుకుంటే ఇంకా సంతోషం. కానీ అట్లా కాకుండా నీకు మంచి చెప్పినా కూడా, నీ కుటుంబానికి క్షేమకరమైన మాటలు చెప్పినా కూడా, నీ శ్రేయస్సు కోరి, నీ మంచి కోరి, నీ ఆశీర్వాదం కోరి మంచి మాటలు చెప్పినా కూడా ఆ మాటలను బయటికి వెళ్ళి మరొకరితో విమర్శించేవారు లేరా దేవుని మాటల్లో కూడా? ఇది మంచిదా? విని విమర్శించే గుంపులో ఉంటే నీకు ఏం ప్రయోజనం? ఒకవేళ అలా ఉందా డైరెక్ట్గా చెప్పు. లేదు డైరెక్ట్గా చెప్పేది చేత కదా, మౌనంగా నోరు మూసుకొని ఉండు. అవునా కదా? కానీ అలా మనం విమర్శించడం ద్వారా మనమే విమర్శకులోనవుతామని బైబిల్లో ఉంది. అది నేను చెప్పే మాట. మనం విమర్శించుట ద్వారా మనం విమర్శకు లోనవుతాం. మనం విమర్శకులోన కాకూడదంటే మనం విమర్శించకూడదు. ఒకవేళ తప్పే ఉందనుకో పోయి మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, ఇలా కాదు ఇలా అని చెప్పొచ్చు, తప్పే లేదు అందులో. వారు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, మరి పెద్దలైనా చిన్నలైనా, తెలిసిన వారైనా తెలియని వారైనా, ఎవరెవరైనా కావచ్చు, అందులో అనుమానమే లేదు. ఇక గుంపు ఉంది, కొందరు విన్నారు, విమర్శిస్తున్నారు. ఆ గుంపులో ఒకవేళ మనం ఉంటే బయటికి రావాలని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. విని ఆచరించే వ్యక్తిగా, అనుసరించే వ్యక్తిగా, గైకొనే వ్యక్తిగా మనం ఉండాలి. ఒకవేళ తప్పుంటే దాన్ని చెప్పి, లేదా ఇలా కాదని చెప్పి ఆ వ్యక్తికి కూడా, ఆ మనిషికి కూడా మంచిదే. అందుకు నేను ఎప్పటికెప్పుడు కొన్నిసార్లు అప్డేట్తో చెప్తుంటాను, మన వాళ్ళతో సహా కూడా. ఏమనుకుంటారంటే అనుకుంటారు కరెక్టే, ఈడ నేనేమనుకుంటారో అని మిమ్మల్ని అనుకున్నాను అనుకో, మీరు ఈడ చేసిన పొరపాటు తప్పే మళ్ళీ బయట చేస్తారు. అప్పుడేమైంది? అర్థమైందా నా మాట? నిన్న సేవకుల మీటింగ్ జరిగింది. నిన్న కాదు, అంటే మొన్న కొన్ని రోజుల క్రితం నాతో ఒక సేవకుడు చెప్పారు, మాట్లాడుతూ, అన్న ఏంటన్నా వ్యక్తి ప్రార్థన చేయమని ఎవరు చెప్పినారు అన్నాడు. సరే ప్రేరేపణ కలిగిందేమో చేసినాడులేనా అన్న సేవకుడు. సరే మంచిది అన్నాడు. మరి ప్రేరేపణ కలిగింది, చేసినాడు, ప్రార్థన అయిపోయింది, మళ్ళీ ఆశీర్వాదం ఆయనే ఇచ్చినాడు, ఏంటన్నా ఎవరు చెప్పినారన్నా అని అన్నాడు. ఒక వ్యక్తి సేవకుడు, ఇప్పుడు ఒక సేవకుడిని నడిపింపులోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పితేనే మనం చేయాలి. అవునా కదా? మీరు చెప్పండి న్యాయంగా. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, పాట పాడమంటే పాట పాడాలి, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పాలి, లేదంటే కనుక సాక్ష్యం చెప్పమంటే అలా కాకుండా ఎవరికి వారే అడ్వాంటేజ్గా తీసుకొని చెబితే అలా నడిపించే వ్యక్తి, పెద్దరికంగా వచ్చిన వ్యక్తి, లేదా మనకు నాయకునిగా వచ్చిన వ్యక్తి ఏమనుకుంటాడు? బాగుంటుందా అండి? అది క్రమంగా ఉంటుందా? క్రమం ఉన్న పద్ధతిగా ఉంటుందా? నేను మరలా ఫోన్ చేసి,
ఆ వ్యక్తిని పిలుచుకొని వచ్చిన వ్యక్తితో మాట్లాడాను. ఏంటండి ఇలా మాట్లాడినారా, మరి ఇలా జరిగింది, ఎవరు చెప్పినారు, నువ్వే చెప్పావా అంటే లేదన్నాను. మరి పదే ప్రేరేపణ కలిగింది, చెప్పినాడు, ప్రార్థన చేసినాడు, సంతోషం. మళ్ళీ ఆశీర్వాదం ఆ సేవకునికైనా చెప్తాడు. ఇప్పుడు నలుగురు లేదా 10 మంది సేవకులు అందుకున్నప్పుడు ఒక్కొక్క రోల్ దేవునికి ఇవ్వాలని ఆ సేవకుని కూడా తలంపు ఉంటుంది కదండి. అలాప్పుడు మనం మీరినట్టు అవుతుంది కదా, పద్ధతి కాదు కదా. మరి చెప్పకపోతే ఏమనుకుంటారు వాళ్ళు, మరలా అదే మిస్టేక్ చేస్తారు. అలానే కొన్నిసార్లు నాకు సాధ్యమైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తా మన వాళ్ళకి కూడా. ఎందుకని ఇక్కడ చేసిన పొరపాటు మన కుటుంబం సంఘం గనక ఏం కాదు, ఒకవేళ సర్దుకొని పోతాం. బయట చేస్తే మన విశ్వాసాన్ని, మన భక్తి జీవితాన్ని, మన స్టామినాను లెక్కేస్తారండి. అవునా కదా? ఓహో, ఏంది నా ఆరాధన అంటే ఏంది, వాక్యం చెప్తుంది, నీకేం మైండ్ పని చేస్తుంది అంటారా? సాక్ష్యం చెప్పమన్నాడు ఇంకో. సాక్ష్యం చెప్పమంటే ఈయన వాక్యమే చెప్పుకుంటాడు, అసలు ఈయన సేవకుడా లేకపోతే విశ్వాస అంటారా లేదా? పాట పాడడానికి ఇచ్చినప్పుడు, పాట పాడినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానంటే ఎట్లుంటుంది? ఏమన్నా పిచ్చోడా ఎర్రాడా అనుకోరా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మిస్టేక్స్ జరగకూడదు, ఈ విమర్శకు లోను కాకూడదు. మనల్ని విమర్శిస్తున్నారు అంటే అది విమర్శ కరెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా సూటిగా ఫేస్తోనే మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వాడికి ఒక పని అయిపోయింది, క్లారిటీ వస్తుంది, అంతే కదండి, క్లారిటీ వస్తుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఈ గుంపులో ఉంటే బయటికి రండి, విమర్శించే వారి గుంపులో నుంచి బయటికి రండి. మరొక గుంపు ఉంది చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వాక్యం. 8వ అధ్యాయం 13వ వాక్యం. ఈరోజు మనకు భోజనం లేదు కాబట్టి ఇదే భోజనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫుల్గా తినండి, దేవునికి స్తోత్రం. అక్క 8:13 అక్క. ముళ్ళ పొదలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలమును గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేతను అణిచివేయబడి ఫలింపని వారును. వీళ్ళెవరంట అంటే చాలక్క, వీళ్ళు ఏంటంటే వింటారు, ముళ్ళ పొదలలో ఉన్నారు కాబట్టి గ్రహింపు ఉండదు, గ్రహించరు. ఆ మాటలు గ్రహించేదానికి ముళ్ళ పొదలు ఏం చేస్తాయంటే అణిచివేస్తూ ఉంటాయి కొన్ని. అంటే వింటారు, గ్రహించరు కొందరు. అందుకని మార్కు సువార్త 4వ అధ్యాయం 30 వాక్యములు అంటారు, వీళ్ళు ఫలించని వారైతే ఫలించేవారు ఎవరో చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 20వ వాక్యంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వాక్యంలో, మంచి నేలలో విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. హల్లెలూయా. వీరు వాక్యం విని గ్రహించి ఫలించేవారు. ఈయన ముళ్ళ పొదల్లో ఉన్నారు, వాక్యం వింటారు, గ్రహించరు, ఫలించరు. అదో గుంపు. అయితే ఈ గుంపు ప్రత్యేకమైన గుంపు ఏంటంటే మంచి నేల మీద పడిన విత్తనం. ఈ విత్తనం ఇంటుంది అనగా ఈ మనుషులు వింటారు, గ్రహిస్తారు, వాటి ద్వారా ఫలిస్తారు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించుమని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఏ లిస్టులో, ఏ గుంపులో, ఏ మనస్తత్వం కలిగి ఉన్నామో ఒక్కసారి యోచించుమని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని పట్ల మనకు ఆసక్తి లేదా దేవుని పట్ల మనకు ఆశ, దేవుని పట్ల మనకు తృష్ణ లేకపోతే మనం ఏమంటాం? ఆ మనిషిని ఏమంటామండి? మామూలుగా ఏమంటాం మనం? చెప్పండి.
ఆశ, ఆ తృష్ణ, దేవుని పట్ల ఆశ లేకపోతే ఎందుకు రావాలండి ఊరికే అంటారా లేదా? వాస్తవానికి ఎవరైనా సేవ పట్ల ఆసక్తి లేకపోతే, ఆ తృష్ణ లేకపోతే, ఆ కోరిక లేకపోతే ఎందుకు సేవ చేయాలండి అంటారా లేదా అండి? పని పట్ల ఆసక్తి లేకపోతే, శ్రద్ధ లేకపోతే ఇంకెందుకు పనికి పోవాలండి ఇవే అంటారా లేదా? ప్రతి విషయంలో అంతే. ఇది రావాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫలింపు కావాలంటే, ఈ గ్రహింపు కావాలంటే, ఈ ఆశీర్వాదం కావాలంటే, ఈ ధన్యత కావాలంటే ఇదిగో మంచి నేల మీద పడిన విత్తనము వలె మనం ఫలించే బిడ్డలముగా విని గ్రహించి ఫలించేటట్లు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఇదిగో మనకు చదువుటకు ఆసక్తి వస్తుంది, వినుటకు ఆసక్తి వస్తుంది, విన్నదానిని గైకొనడానికి నీవు ఊరుకుంటావు, అవలంబిస్తావు. అప్పుడు నీవే ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, సమయం లేదు ఇక. నాకు కూడా సమయం దాటిపోయింది, సమయం సమీపించింది. వినండి, చదవండి, గ్రహించండి, శ్రద్ధ చూపండి, ఆసక్తి కలిగి ఉండండి, వాటిని అనుసరించండి, అవలంబించండి. నీకంటే ధన్యులు ధన్యురాలు ఈ భూలోకంలో ఎవరు ఉండరు. ఎంతైనా ఉండని వాళ్ళకు లోకంలో, దేవుని దృష్టిలో మాత్రం నువ్వే ధన్యుడు ధన్యురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏమండి, లోకము సమయం సమీపించింది అన్నాడు కదా. ఇక దేవుడు రాబోతున్నాడు, రేపో నేడో మధ్యాకాశానికి రాబోతున్నాడు. అప్పుడేమైపోతాయి? భూమి మీద ఉన్న కృత్యములన్నీ లయమైపోతాయి, లోకము దాని ఆశలు గతించిపోతాయి. అయితే దేవుని మాటలే, దేవుని వాక్యమే ఎట్లా ఉంటుందంట? నిరంతరము నిలిచి ఉంటుంది నీతో. అన్నీ గతించిపోతాయి. నువ్వు దాచుకున్న డబ్బు కూడా పోతుంది, లేదా నువ్వు సంపాదించిన సంపాదన కూడా నీ దగ్గరికి రాదు. ఇంకా నువ్వు కూడబెట్టుకున్న లేదా ఆస్తులు పాస్తులు, ఈవెన్ మనం కట్టుకునే ఈ మందిరం కూడా మనతో రాదుగా. మన ఇల్లున్నా, పొలాలున్నా, స్థలాలున్నా, లేదా డబ్బులున్నా, ఇంకా ఇంకొకటి ఉన్న, పేరు ప్రఖ్యాతులు, ఏ ఉద్యోగాలు ఉన్నా, ఏం రావు మనతోగా. కానీ మనతో వచ్చేది, మనతో ఉండేది ఏంటో తెలుసా? దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం. ఇట్టి వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని మాటలను నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని పరిచయం నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయొద్దండి. అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేస్తే ఏమన్నా చెప్తే నేను శాపం అనుకుంటారు. నేను శాపంగా మాట్లాడట్లేదు, మీ మేలు కోరి మాట్లాడుతున్నా. యెహోవా కార్యాలను అశ్రద్ధ చెయ్యువాడు చెప్పాలి. ఏమని చెప్పచ్చు? యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయువారు ఏం చెప్పచ్చు అమ్మా? అశ్రద్ధ చేయవారు చెప్పాలి. యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయువారు. బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథములో శాపగ్రస్తులని. మరి మీ ఇష్టం. నేను మీకు శాపాలు రాకూడదని నేను వినయంగా మీకు బ్రతిమలాడి చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు మనలందరినీ మెండుగా ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏ గుంపులో ఉన్నామో, విని ఊరుకుంటున్న గుంపులో ఉన్నామా, విని నిర్లక్ష్యం చేసే గుంపులో, అనగా మనము దాన్ని ఏమంటాము, విడిచిపెట్టే గుంపులో ఉన్నామా, విని వాయిదా వేసే గుంపులో ఉన్నామా, విని గ్రహించని గుంపులో ఉన్నామా, విని గ్రహించి తెలుసుకొని ఫలించే గుంపులో, గైకొనే గుంపులో ఉన్నామా? ఏ గుంపులో ఉన్నామో, ఏ లిస్టులో ఉన్నామో, ఏ మనసు కలిగి ఉన్నామో నీవు ఈరోజు పరిశీలించుకో.
దేవుడు అంటున్నాడు, నా కుమారుడా సమయము సమీపించింది, కాలం అతి సమీపమైంది. నా ప్రవచన వాక్యములు విని చదువువాడు, ఇందులో రాయబడిన వాటిని గైకొన్నవాడు ధన్యుడో. ఇటు ధన్యత మీ అందరికీ, మనందరికీ ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. వాటిని కాపాడుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు బట్టి ఒక క్షణం